సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా రాజకీయ రంగ ప్రవేశంపై హింట్స్ ఇస్తూ వస్తున్న లక్ష్మీనారాయణ సడన్ గా టీడీపీ వైపు చూడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలుత పార్టీ పెట్టాలని చూసిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత లోక్సత్తా వైపు చూశారు. జనసేనతోనూ చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు సడన్ గా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ సడన్గా టీడీపీలో జాయిన్ అవుతున్నారు అని తెలుస్తోంది. ఎంతవరకు ఇది నిజంగా ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారన్న విషయం ఖరారు అయిపోయినట్టేనా? వివరాలు ఏంటి? టీడీపీ వర్గాల్లో కూడా నిన్న నుంచి ఇదైతే ఒక చర్చ జరుగుతూనే ఉంది. రిటైర్ ఐపీఎస్ అధికారి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారంటూ నిన్న నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే దీన్ని టీడీపీలోని కీలక నేతలు కూడా దీన్ని ఖండించట్లేదు. అంటే ఖచ్చితంగా ఈయన 2-3 రోజుల్లో టీడీపీలో చేరుతున్నట్లుగానే మనం కూడా భావించవచ్చు. లక్ష్మీనారాయణ గతంలో సొంతంగా పార్టీ పెట్టాలని చెప్పి ట్రై చేశారు. కానీ సమయం తక్కువగా ఉండడం వల్ల లేదా వేరే కారణాల వల్ల అది ఆచరణ సాధ్యం కాలేదు. అయితే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పెట్టడానికి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల మీద అన్ని జిల్లాల్లోనూ కూడా పర్యటించారు. రైతులతోటి ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహించారు. రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఆయన ప్రత్యేకంగా ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో అందజేశారు. అయితే అప్పుడు ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా తాను ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన వైసీపీలో చేరతారని, కొంతకాలం ఆ తర్వాత జనసేనలో చేరతారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే కొంతకాలంగా ఒక నెల రోజులుగా అసలు ఈ లక్ష్మీనారాయణ పేరు ఎక్కడ ప్రస్తావన రాలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం కూడా బయటకు రాలేదు. అయితే సడన్ గా 2 రోజుల క్రితము హైదరాబాద్ లో లక్ష్మీనారాయణతో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. వీరిద్దరు భేటీలోనే లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి కూడా అంగీకారం తెలిపినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి లక్ష్మీనారాయణ స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అవుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన అధికారికంగా టీడీపీలో చేరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే లక్ష్మీనారాయణకు ఎక్కడి నుంచి బోర్డులోకి దించాలనే దాని మీద కూడా చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. విశాఖ జిల్లా అంటే జేడీని టీడీపీ వాళ్ళే ఆహ్వానించారు అనుకోవచ్చా, లేకపోతే రైతుల కోసం ఏదైతే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి రైతుల కోసం పలానా మేలు చేయాలని ఆశిస్తున్న జేడీఏ టీడీపీ వైపు వెళ్లాలని ఆయన భావించారు? అంటే ఇందులో క్లారిటీ ఏంటి? అంటే గతంలో కూడా జగన్ కేసుల్ని సమర్థవంతంగా డీల్ చేసిన సిబిఐ ఆఫీసర్గా జేడీకి మంచి ఇమేజ్ ఉంది. సో అది టీడీపీకి ప్లస్ అవుతుంది కదా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసును ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈయన హైదరాబాద్ లో జేడీగా పనిచేశారు. అప్పుడే ఈయన లక్ష్మీనారాయణ జగన్ కేసుల విచారణ కూడా చేపట్టారు. కాబట్టి ఆయనకు రైతుల మీద ఈ సుమారుగా ఒక 6 నెలల పాటు రైతు సమస్యల మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా రైతుల పట్ల చాలా సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అన్నదాత సుఖీభావ అనే పథకం ప్రవేశపెట్టడం కానీ, రైతులకు పెట్టుబడి సాయం చేయడం, రుణమాఫీ చేయడం, ఇటువంటి విషయాలు రైతులు ఆయన పదే గతంలో కూడా రాష్ట్ర పర్యటన సందర్భంగా చెప్పారు. ముందుగా రైతు అనేవాడు దేశానికి వెన్నుముక, రైతు బాగుంటే మొత్తం రాష్ట్రం అదే దేశం ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కూడా ఆయన పర్యటనలో చెప్పినటువంటి పరిస్థితి. సో గతంలో కూడా ఆయన చంద్రబాబును కలిసి ఈ రైతు సమస్యల మీద నివేదిక ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబును సమర్థిస్తున్నట్లుగానే ఆయన మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన టీడీపీలో చేరతారో చేరని అప్పటికీ క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు రైతుల పట్ల మంచి నిర్ణయాలే తీసుకుంటున్నారు, నేను ఇచ్చే నివేదిక ఆధారంగా ఇంకా మరింత సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని అప్పుడే కొంచెం పాజిటివ్ యాంగిల్లో మాట్లాడారు. ఇదే సమయంలో టీడీపీ కూడా ఇటీవల సీనియర్ అధికారులను అలాగే కొంచెం రైతుల పట్ల కానీ, సామాజిక సమస్యల పట్ల కానీ అవగాహన ఉన్నటువంటి వారందరినీ కూడా పార్టీలోకి ఇన్వైట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ కూడా లక్ష్మీనారాయణ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగానే తెలుస్తుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అంటే కొంచెం పాజిటివ్ కారణాలు ఉన్నటువంటి లక్ష్మీనారాయణ కూడా దీనికి అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తుంది. కారణాలు ఏదేమైనప్పటికీ కూడా 2-3 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా లక్ష్మీనారాయణ. అలాగే ఎంపీరావు, అంటే అధికారికంగా అయితే టీడీపీ తీర్థం ఇంకా పుచ్చుకోలేదు, కానీ ఇంత మాటలైతే నడుస్తున్నాయి, దాదాపుగా ఖరారు అయిపోయినట్టే అని అటు టీడీపీ వర్గాల్లోని ఇటు జేడీ తరపు వర్షన్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే భీమ్లీ సీట్ జేడీకే అన్న విషయం అయితే బయటకు వచ్చింది. అంటే మొన్నటి వరకు గంట అన్నారు, గంట టు లోకేష్ అయింది, అది లోకేష్ టు ఇప్పుడు జేడీ అయింది. అంటే ఏంటి భీమ్లీలో ఈస్ట్ వెస్ట్ అలా ఏది ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి? భీమిలి స్థితి మీదనే ఎక్కువగా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ముందుగా లోకేష్ కి భీమిలి విషయంలో లోకేష్ కి దాదాపు ఖరారు అయినప్పటికీ కూడా లోకేష్ కి విశాఖ ఉత్తరం కూడా పరిశీలించారు. అయితే
ఇప్పుడు భీమిలి ఇవ్వడం ద్వారా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలిలో ఉన్నారు. అక్కడ మంత్రి గంటాకి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో లక్ష్మీనారాయణ కూడా ఆ నియోజకవర్గంలోకి బరిలోకి దిగడం వల్ల ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి గెలుస్తారనే ఒక నివేదిక కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద ఉంది. కాబట్టి ఖచ్చితంగా విశాఖ జిల్లా నుంచి అయితే బరిలోకి దిగడం కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. అది కూడా భీమిలి లేదా విశాఖ ఆడతా అనుకుంటున్నప్పటికీ కూడా భీమిలికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆదివారం నాడు మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ భేటీ సందర్భంగా కూడా ఈ అంశం కూడా ఏ కాన్స్టిట్యున్సీ నుంచి బరిలోకి దిగాలనే అంశం మీద కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భీమిలి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ చెప్పినట్లుగా తెలుస్తుంది. కాబట్టి భీమిలి సీటే దాదాపుగా ఖరారు అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి లోకేష్ ను అదే జిల్లాలో ఉన్నటువంటి విశాఖ నార్త్ కు పంపే ఆలోచనలో కూడా అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే లక్ష్మీనారాయణ చేరిక ద్వారా టీడీపీకి మంచి ప్లస్ అవుతుంది, మంచి మైలేజ్ వస్తుంది. ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా టర్న్ అవుతాయనే ఆలోచనలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2-3 రోజుల్లోనే అధికారికంగా రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.